వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో టుడే మనం పప్పన్నం చేద్దాం. హలో గైస్, సో ఈరోజు మనం పప్పన్నం చేసుకుంటున్నాం. దానికోసం నేను ఆల్రెడీ దాల్ ఇంకా రైస్ నానబెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. గో టు కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా, అదే పప్పన్నం. నాకు కంఫర్ట్ ఫుడ్, ఈజీ మేకింగ్, చాలా ఈజీ మేకింగ్. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది గైస్. హాఫ్ అన్ అవర్ కూడా కాదు, మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది పప్పన్నం. కంఫర్ట్ ఫుడ్. అండ్ ఉట్టి పప్పన్నం కాకుండా కొంచెం ఫ్రై, మిల్ మేకర్ ఫ్రై గైస్. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసుకున్నాను మిల్ మేకర్స్ని. సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని, అండ్ ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కుక్కర్ తీసుకొని ఆయిల్ అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదంటే కొంచెం అవసరం. 2 టమాటా, అండ్ కొంచెం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు గైస్. ఎనీ వెజిటేబుల్, ఏదో వెజిటేబుల్ అయినా ఓకే. ఏ వెజిటేబుల్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో, ఎనీ వెజిటేబుల్. పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి ఇట్లా కట్ చేయను గైస్. సో పచ్చిమిర్చి ఇట్లా కట్ చేయను, డైరెక్ట్ వేసేస్తాను. 2 పచ్చిమిర్చి. నా దగ్గర ప్రజెంట్ అయితే వెజిటేబుల్స్ అవైలబిలిటీ లేవు, కానీ అవైలబిలిటీ ఉంటే క్యారెట్స్, పొటాటోస్, బ్రింజాల్, ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో. సో కొంచెం కరివేపాకు, కొంచెం కాదు చాలా, ఎందుకంటే చాలా కరివేపాకు. చాలా పని ఉంటుంది గైస్ మనకు కరివేపాకుతో. చిన్నప్పుడు పోనీ ఎవరు తింటాడే దాన్ని పక్కన పడేస్తాం కదా. సో ప్రజెంట్ అట్లా కాదు. దిస్ కరివేపాకు ప్లేస్ కీ రోల్. వేసేసిన తర్వాత కుక్కర్లో ఈ పప్పు రైస్ నానబెట్టుకున్నాం కదా గైస్. సో దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకొని వేసే మీకు ఈ హ్యాబిట్ ఉందా గైస్? అంటే చిన్న పని చేసి కూడా సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. కొంచెం పసుపు, మెయిన్ సాల్ట్, what else? Water. కొంతమందికి రైస్, కొంతమందికి ఇది దాల్ రైస్, కొంతమందికి దాల్ రైస్ ఇది లూజ్గా కొంతమంది తింటారు, కొంచెం రైస్ లాగా కొంతమంది తింటారు. సో నాకు మీడియం గైస్, ఎక్కువ లూజ్ వద్దు అండ్ ఎక్కువ రైస్ క్వాంటిటీ లాగా కూడా వద్దు. సో మీడియం, అందుకే వాటర్ దానికి తగ్గట్టు పోసుకోవాలి మనం. కుక్కర్ పెట్టేసి ఎక్కువ ఇట్లా స్మాష్డ్ కావాలంటే మాత్రం 5 to 6 విజిల్స్ గైస్. లేదు మాకు రైసే కావాలంటే మాత్రం 3 or 4 అంతే.
విజిల్స్ అయిన తర్వాత తినేయచ్చు. అంతలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గైస్, మెయిన్ నాట్ అందరు కాదు, నాకు అందరికి ఒక్కొక్క ఒబ్సెషన్ ఉంటుంది. నాకు చింతపండు అంటే ఒబ్సెషన్ చాలా. దీన్ని నానపెట్టేసుకొని తినడం కాదు, నానబెట్టుకొని అందులో పోయాలి. తర్వాత నేను నేర్చుకున్న ఫస్ట్ రెసిపీ. ఎవరు ఊకుకే వెనకాల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. క్యాండీ దా ఐసా రేతా రాలే. క్యాండీ దా వచ్చింది చూసారా. మిల్ మేకర్ అంటే ఇష్టమా గైస్ నీకు? ఐ హేట్ మిల్ మేకర్. కానీ నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు మిల్ మేకర్ని కర్రీలాగా కాకుండా నార్మల్గా ఫ్రై, కానీ దీంతో ఫ్రైడ్ రైస్ కూడా చేస్తారు గైస్. మీకు ఆ రెసిపీ నేను చూపిస్తా, చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టే ఉంటుంది, కానీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది బాగుంటుంది టేస్ట్. వాళ్ళ వల్లనే నేను తినడం స్టార్ట్ చేసిన గైస్. మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేస్తే వాళ్ళ వల్ల నేను మిల్ మేకర్ తినడం స్టార్ట్ చేసిన. బాగుంటుంది. కుక్కర్ పెట్టేసుకున్నాం. ఒక 3 to 4 విజిల్స్లో తీసేద్దాం. వెజిటేరియన్ అందరికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ గైస్ ఇది. అందరు పన్నీర్ అంటారు, కానీ పన్నీర్ కన్నా నాకు మిల్ మేకర్ ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఇష్టం అంతే. మళ్ళీ నేనేమో వెజిటేరియన్ కాదు, కానీ ఇష్టం నాకు మిల్ మేకర్. సాటర్డే మట్టుకు తినను గైస్ వెజిటేరియన్, అంతే. సాటర్డే వరకు తినను, సాటర్డే మాత్రమే తినను, మిగతా అన్ని డేస్. కానీ నాకు వెజ్ కన్నా నాన్ వెజ్ కన్నా వెజ్ ఇష్టం. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా. అండ్ టేస్టీ కూడా అండ్ హెల్తీ కూడా అన్నీ. చుట్టుపక్కల వెల్డింగ్స్ అన్నీ చాలా బిజీ ఉన్నాయి గైస్. ఎందుకు? పొంగల్ కైట్స్ ఎగరేస్తాం. పప్పుతో పాటు మనం మిల్ మేకర్ ఫ్రై కూడా వేసేసుకున్నాం గైస్, తొందరగా అయిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెమే వేసి, ఎందుకంటే ఫ్రై కోసం అంతే. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి, కాదు కదా, సారీ, పచ్చిమిర్చి. ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి, కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అంతే. వేసుకున్న తర్వాత వీటిని స్విచ్ చేసేసి వేసుకోవడమే. చాలా ఈజీ ఫ్రై గైస్, ఈజీ అయిపోతుంది ఫ్రై.
కుక్కర్. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గైస్. ఇలాగే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి గైస్. కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి కలిపేసుకొని అవి కుక్ అయ్యాక కారం వేసేసి దింపేయడమే. కొంచెం కారం వేసేసుకొని దింపేయడమే. అయిపోయింది. ఇది నార్మల్గా స్నాక్ లాగా కూడా చేసుకొని తినేయచ్చు కదా, చాలా బాగుంటుంది. చికెన్ని మిస్ అయితే మీరు తినవచ్చు. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాడు. దాల్ తొందరగా కుక్ కాకపోతే చాట్ జీపీటీని అడిగిన ఒక టిప్, కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలంట. అది మాకు తెలుసు అని చెప్పిన క్యాండీ. పప్పాయ లోపు మిరమిరకాయలు అయ్యేలాగా ఉంది, అయిపోయేలాగా అయిపోతుంది కదా. ఇంకొక 2 విజిల్స్ అయితే అయిపోతుంది. కొంచెం కారం వేసేసుకోండి. అయిపోయింది గైస్. సో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేసుకొని తినేసేయడమే. లెట్స్ సర్వ్ అండ్ ఈట్. ఫస్ట్ పప్పన్న, then mealmaker fry. Let's eat it guys. Lunch ready guys. మిల్మికర్లో కొంచెం సాల్ట్ తక్కువైంది అండ్ రైస్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, సో వీ కెన్ బ్యాలెన్స్. ఇవి నాకు ఫ్రైడ్ కన్నా ఉట్టిగానే ఇష్టం. ఫ్రై చేయకముందుకు చాలా మిరపకాయలు టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ.